సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సిచ్యువేషన్స్ చూస్తుంటే 2016 సంవత్సరానికి సంబంధించి క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి ఇన్పుట్స్ అలా వచ్చి చేరుతున్నాయి. మరి అసలు కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా పట్టమే ఓ విశేషం అందరూ మాట్లాడుకున్నారు. అలాంటి విశేషానికి ఇప్పుడు ఓ స్పెషాలిటీ వచ్చి యాడ్ అయింది. ఆ సినిమా మీద మార్కెట్ లో క్రేజ్ ని విపరీతంగా పెంచేసింది. ఇంతకీ ఆ స్పెషాలిటీ ఏమిటి అంటే, ఆ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ దమ్మున్న పాత్ర పోషించడానికి తన సమ్మతాన్ని తెలియజేసి ఉండటం. మోహన్ లాల్ ఎలాంటి నటుడో భారతదేశం మొత్తానికి తెలుసు. అలాంటి ఆయన్ని తెలుగులో నటింపచేయడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ రకరకాల కారణాలతో ఆయన టాలీవుడ్ లో నటించేందుకు అవకాశం తీసుకోలేదు. కానీ ఇప్పుడు 2 సినిమాలు తెలుగు నుండి ఆయన్ని మెప్పించగలిగాయి, ఒప్పించగలిగాయి నటించడానికి. అందులో ఒకటి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. పోతే మోహన్ లాల్ వంటి గొప్ప నటుడు మా సినిమాలో నటిస్తున్నాడు అనే గొప్ప కోసం ఆయన సినిమాలో పెట్టుకోవడం అంటే ఉపయోగం లేని పనే. ఆయన్ని ఎంత గొప్పగా వాడుకున్నారు అన్నదే మ్యాటర్ అవుద్ది. ఆయన నుండి విలక్షణతని చక్కగా రాబట్టుకున్నప్పుడే ఓ వాల్యూ ఉంటుంది. అలా కాకుండా పేరు కోసం పాకులాట ప్రదర్శిస్తే ఎటువంటి యూజ్ ఉండదు. ఆ పైన మోహన్ లాల్ ని వాడుకోలేకపోయారు అన్న నింద కూడా మోయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే మోహన్ లాల్ ను సినిమా కోసం సైన్ చేయించుకోవడం అనేది ఓ రకమైన ఛాలెంజే. ఆ ఛాలెంజ్ ని ప్రాపర్ గా తీసుకోకపోతే అవమానపడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి మోహన్ లాల్ సైన్ చేయటం ప్లస్సా మైనస్సా? ఛాన్సే లేదు. అది పెద్ద ప్లస్సే. మిగతా వాళ్ళ సంగతి ఏమో గానీ, విషయం ఉన్న ఆర్టిస్ట్ నుండి నటన్ని ఎలా పిండుకోవాలో, ఎంతవరకు పిండుకోవాలో కొరటాల శివ ఓ క్లారిటీతోనే ఉన్నాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల్లో అది అందరికీ అర్థమైంది కూడాను. వేరెవరన్నా అయితే మోహన్ లాల్ ఆలోచించేవారేమో. కొరటాల శివ కాబట్టి తన స్క్రిప్ట్ తో ఆయన్ని సింగిల్ సిట్టింగ్ లో సినిమాకి సైన్ చేపించారు. ఎందుకంటే కొరటాల శివ డిజైన్ చేసే క్యారెక్టర్స్ అంత ఎక్సైటింగ్ గా ఉంటాయి. బహుశా అలాంటి ఎక్సైట్మెంటే మోహన్ లాల్ కి కలిగి ఉంటది. అందుకనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అనుకోవచ్చు. అలానే ఈ మ్యాటర్ ని బట్టి ఇంకో విషయాన్ని కూడా నిర్ధారించేసుకోవచ్చు. మోహన్ లాలే పడిపోయారు అంటే ఆ క్యారెక్టర్ వ్యవహారము, సినిమా ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవటానికే చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ పైన జూనియర్ ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబినేషన్ లో సన్నివేశాలు తలుచుకుంటుంటేనే పులకింత వచ్చేస్తుంది. ఏ మాటకు ఆ మాటే. ఎంత పోటుగాడి సత్తా అయినా సరైన పోటీదారు ఎదురుపడ్డప్పుడే బయటికి తెలుస్తుంది. సరైన పోటీదారు ఎదురుపడ్డప్పుడు ఆ క్యాపబిలిటీస్ కరెక్ట్ గా పనిచేయటం మొదలు పెడతాయి. ఇంతకు ముందు చూడని అద్భుతాన్ని ఆస్వాదించే అవకాశం దొరుకుతుంది. సినిమాలో ఎన్టీఆర్ మోహన్ లాల్ క్యారెక్టర్ లో పోటాపోటీగా ఉంటాయని కొరటాల శివ చెప్తున్నారు. యంగ్ టైగర్ యాక్టింగ్ క్యాపబిలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన క్యాపబిలిటీస్ కి మరింత వన్నె తెచ్చే అవకాశాలు సరిగ్గా రావటం లేదని ఇంత ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కొరటాల శివ మోహన్ లాల్ ని ఆయనకి పోటీగా నిలబెట్టి అలాంటి అవకాశాన్ని కల్పించారనే మాట్లాడుకోవాలి. జూనియర్ ఏ విధంగానూ ఈ అవకాశాన్ని వదిలిపెట్టాడు. మోహన్ లాల్ తో పోటీ పట్టడానికి 110% ఎఫర్ట్ పెడతాడు. రియల్ పవర్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అందరూ చూసే అవకాశం దొరుకుతుంది అనిపిస్తుంది. బహుశా కొరటాల శివ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు అనుకోవచ్చు. లెట్స్ హోప్ ఈ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంబంధించి, తెలుగు సినిమాకి సంబంధించి ఓ మెమరబుల్ ప్రాజెక్ట్ గా నిలిచిపోవాలి అని కోరుకుందాం. ఇదే బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.